సినీ ఇండస్ట్రీలో డేటింగులు, లవ్ అఫైర్లు, బ్రేకప్లు, విడాకులు సర్వసాధారణమే. అయితే కొందరు తమ రిలేషన్షిప్ ని గుట్టుగా సాగిస్తే కొందరు మాత్రం ఓపెన్ గా చెప్పేస్తూ ఉంటారు. ఇక ఈ రెండో కోవకే చెందింది కేరళ బ్యూటీ అమలా పాల్. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో అనేక సినిమాల్లో నటించిన ఈ భామ తెలుగులో రామ్ చరణ్ తో నాయక్, అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో, నాని సరసన జెండాపై కపిరాజు, నాగ చైతన్యతో బెజవాడ సినిమాల్లో నటించింది. కెరీర్ తొలి నాళ్లలో నటనా ప్రాధాన్య పాత్రలే ఎంపిక చేసుకుంటూ హోమ్లీగా కనిపించిన ఈ బ్యూటీ ఆ తర్వాత స్కిన్ షో చేస్తూ రెచ్చిపోయింది. తన సినిమాలతోనే కాకుండా తన వ్యక్తిగత జీవితం ద్వారా కూడా తరచూ వార్తల్లో ఉంటుంది అమలా పాల్. కెరీర్ ప్రారంభంలోనే తనను హీరోయిన్ ను చేసిన డైరెక్టర్ ఏఎల్ విజయ్ ను ప్రేమించి పెళ్లాడిన ఈ భామ 3 ఏళ్లు తిరగకముందే విడాకులు తీసుకుంది. తర్వాత కొన్నాళ్లు వరుసగా సినిమాలు చేస్తూ ఒంటరి జీవితాన్ని ఆస్వాదించిన అమలా పాల్ 2023లో బిజినెస్ మ్యాన్ జగత్ దేశాయ్ని రెండో పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు 2024లో ఓ మగబిడ్డ పుట్టాడు. తాజాగా జేఎఫ్డబ్ల్యూ మూవీ అవార్డ్స్ వేడుకలో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న అమలా పాల్ ఓ ఇంటర్వ్యూలో రెండో పెళ్లి, తన ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. రెండో పెళ్లి చేసుకునే ముందే తాను గర్భవతినని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. అంతేకాదు తానొక హీరోయిన్ అనే విషయం కూడా తన రెండో భర్తకు తెలియదట. అవునా, అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అవును, ఆమె కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అమలా పాల్ మాట్లాడుతూ, జగత్ దేశాయ్ నేను గోవాలో కలుసుకున్నాం. అతడిది గుజరాత్ అయినప్పటికీ గోవాలో సెటిల్ అయ్యారు. అక్కడే ఒకరికొకరం పరిచయమై ప్రేమకు దారితీసింది. తను సౌత్ సినిమాలు పెద్దగా చూడడు కాబట్టి నేను హీరోయిన్ అని తెలియదు. పెళ్లికి ముందే మేము శారీరకంగా కలవడంతో గర్భం దాల్చాను. కొద్ది రోజుల తర్వాత మేమిద్దరం వివాహ బంధంతో ఒక్కటయ్యాం. పెళ్లి తర్వాత నేను హీరోయిన్ అన్న విషయం చెప్పడంతో తాను షాక్ అయ్యారు. ఇన్నాళ్లు ఈ విషయం ఎందుకు చెప్పలేదని అడిగారు. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నా సినిమాలను ఒక్కొక్కటిగా చూస్తూ ఎంజాయ్ చేశాడు. నేను అవార్డులు తీసుకున్న వీడియోలు, ఫోటోలు చూసి తెగ మురిసిపోయేవాడు అని అమలా పాల్ చెప్పుకొచ్చింది.